వెల్కమ్ టు శంకర్ అకాడమీ కాంపిటేటివ్ వరల్డ్. ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. నోటిఫికేషన్ గురించి ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్, సిలబస్ అండ్ సిబిటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండదు అనేది మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో. అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంటర్ఫేస్ మీకు ఇచ్చారు చూడండి. ఇక్కడ 13/9/2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 14/9/2024 అండ్ క్లోజింగ్ డేట్ 13/10/2024. అంటే నియర్లీ 1 మంత్ ఇచ్చారండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అది ఫీజు పేమెంట్ వచ్చేసి 14/10/2024. అప్లికేషన్ మోడిఫికేషన్ డేటు 10/16/2024 టు 25/10/2024 వరకు అప్లికేషన్ మోడిఫికేషన్ లింక్స్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మోడిఫై చేసుకోవచ్చు అప్పుడు. అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 to 33 years. అయితే ఈ నోటిఫికేషన్కి వచ్చి 3 years ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ చేశారు డ్యూ టు కోవిడ్ అండ్ నోటిఫికేషన్ లేట్గా రిజల్ట్ కావడం వల్ల 18 to 36 years వరకు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వేకెన్సీ వచ్చేసి 8,113 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఏజ్ లిమిట్ ఓసీ క్యాండిడేట్స్ 18 to 36 years ఇచ్చారు. అయితే ఇది 3 years ఎక్స్టెన్షన్తో కలిపి ఓబీసీ క్యాండిడేట్స్ 3 years ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వచ్చి 5 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఏజ్ లిమిట్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ బిఫోర్ మధ్య పుట్టాలనేది కూడా అందులో క్లారిటీగా ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు జనరల్ క్యాండిడేట్స్కి 500, ఓబీసీ క్యాండిడేట్స్ కూడా 500 అండ్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి 250. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మనకి 500 ఉన్న వాళ్ళకి 400 రీఫండ్ కూడా. 2 stages ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, CBT1 అండ్ CBT2. CBT1 క్వాలిఫై అయిన తర్వాత CBT2 వెళ్తారు. నెక్స్ట్ CBT1 సిలబస్ వచ్చేసి 100 questions ఉంటాయి 90 minutesలో. 40 questions జనరల్ అవేర్నెస్ అండ్ 30 marks మ్యాథమెటిక్స్ అండ్ 30 marks రీజనింగ్. ఇది CBT1 సిలబస్. CBT2 సిలబస్ కూడా సేమ్గా ఈక్వల్. CBT2 సిలబస్ చూడండి, 90 minutesలో 120 questions చేయాలి. జనరల్ అవేర్నెస్ 50 marks, మ్యాథమెటిక్స్ 35 అండ్ అర్థమెటిక్ రీజనింగ్ 35 marks ఉంటుంది. సేమ్ సిలబస్ కానీ వెయిటేజ్ మారుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సెకండ్ స్టేజ్ CBT అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటాయండి. ఈ స్క్రీన్ షాట్లో ఉన్నట్టు 3 కేటగిరీ పోస్టులకి స్కిల్ టెస్ట్లు ఉన్నాయి. అందులో 2 టైపింగ్ స్కిల్ టెస్ట్లు అండ్ 5th one స్టేషన్ మాస్టర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్, ఏపీ స్టేట్ వాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ జోన్ అప్లై చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి వేకెన్సీ ఎలా ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చి 478 వేకెన్సీ ఉన్నాయి. అందులో 5 కేటగిరీస్ ఇచ్చారు. 5 కేటగిరీ వైజ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అందులో ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.